హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మన వీడియో అప్డేట్ ఏంటంటే, మనకు ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా మన అమరావతి క్యాపిటల్‌లో అయితే దాదాపుగా 48 అడుగుల విగ్రహాన్నయితే పెట్టబోతున్నారండి. దానికి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి, ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా కవర్ చేస్తాను. ఎందుకంటే ఈ మంత్ 16వ తారీఖైతే ఇంకో 2 డేస్‌లోనే మనకు ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి సంబంధించి అయితే ఆవిష్కరణ అయితే జరగబోతుందనమాట. ఇప్పుడు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఏంటని కూడా క్లియర్‌గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ విగ్రహానికి సంబంధించిన డిజైన్ చూడొచ్చండి. ఈ యొక్క విగ్రహం గనక కంప్లీట్ అయితే టోటల్‌గా ఈ విధంగా అయితే ఉంటుందండి. ఈ విధంగా మనకు ఫేజ్ 1, ఫేజ్ 2లో అయితే నిర్మిస్తారు. మొదటగా మనకు ఫేజ్ 1లో ఏందంటే ఏదైతే విగ్రహానికి సంబంధించిన వర్క్స్ ఉందో అదైతే కంప్లీట్ చేసుకుంటారండి. రిమైనింగ్ అంతా కూడా ఫేజ్ 2లో అయితే వర్క్ చేసుకుంటూ వస్తారనమాట. రిమైనింగ్ గార్డెన్ గాని, అలాగే మ్యూజియం గాని ఇవన్నీ కూడా మనకు ఫేజ్ 2లో అయితే నిర్మిస్తారు. టోటల్ కంప్లీట్ అయితే మనకి ఏదైతే ఈ డిజైన్ ఉందో సేమ్ అదే విధంగా అయితే ఉండబోతుందండి. సో, చూడొచ్చు. ప్రస్తుతం ఈ యొక్క విగ్రహానికి సంబంధించిన వర్క్ విషయానికొస్తే, భవనానికి సంబంధించిన వర్క్సు, అలాగే ఏదైతే 58 అడుగుల విగ్రహం పెట్టబోతున్నారో, దానికి సంబంధించిన వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుందండి. ఎందుకంటే, ఇంకో 2 డేస్‌లోనే మనకు ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ అయితే ఉందనమాట. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి సందర్భంగా ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఆవిష్కరించబోతున్నారండి. సో, అలాగే మొత్తం మనకేందంటే విగ్రహం 58 అడుగులైతే ఉంటుంది. భవనం 48 అడుగులైతే ఉంటుందండి. టోటల్ 106 అడుగులైతే ఉండబోతుందనమాట. అలాగే దాదాపుగా 6.8 ఎకరాల్లో అయితే ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఆవిష్కరించబోతున్నారు. సేమ్ ఇందాక మీరు ఏదైతే డిజైన్‌లో చూసారో ఇది గనక టోటల్ కంప్లీట్ అయితే డిజైన్‌లో ఏదైతే ఉందో అదే విధంగా అయితే ఉంటుందండి. అలాగే మనకు N15, E9 రోడ్ జంక్షన్ దగ్గరైతే ఉంటుందండి. అలాగే పెద్ద పరిమి, అలాగే తుళ్ళూరు మధ్యలో అయితే ఈ యొక్క విగ్రహావిష్కరణ అయితే ఉండబోతుందనమాట. సో, స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఈ యొక్క విగ్రహాన్నయితే అమరావతి క్యాపిటల్‌లో అయితే పెట్టబోతున్నారండి. అంటే ఒక విగ్రహాన్నే కాకుండా మీరు చూడొచ్చు డిజైన్‌లో ఏ విధంగా ఉందో. ఒకవైపు గ్రీనరీ గాని, అలాగే ఆ డిజైన్ గాని ఒక అద్భుతమనే చెప్పుకోవచ్చనమాట. అలాగే మనకు N4, E4 జంక్షన్ దగ్గర కూడా మనకు వాజ్పేయి గారి విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగిందండి. అలాగే ఈ యొక్క విగ్రహానికి సంబంధించిందంటే ఫేజ్ 1, ఫేజ్ 2లో అయితే నిర్మిస్తారండి. మొదటగా ఫేజ్ 1లో ఏందంటే ఈ యొక్క విగ్రహానికి సంబంధించి ఆవిష్కరణ అయితే జరుగుతుంది. తర్వాత 1 ½ ఇయర్‌లో గార్డెన్, అలాగే మ్యూజియం ఇవన్నీ కూడా కడతారనమాట. సో, వితిన్ 2 ఇయర్స్‌లో అయితే ఇదంతా కూడా కంప్లీట్ అవ్వాలనైతే టార్గెట్ ఉందండి. దానికి దానికి సంబంధించి వర్క్స్ కూడా శరవేగంగా అయితే జరుగుతున్నాయి. భవనానికి గత వీక్‌లో చూసుకుంటే జస్ట్ భవనానికి 3 భవనాలకేందంటే స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు 3 ఫ్లోర్‌లకి. ఇప్పుడంతా కూడా పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. ఇంకో 2 డేస్‌లో మనకి ఈ యొక్క ఓపెనింగ్ అయితే ఉంది కాబట్టి, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా అయితే జరుగుతుందండి. చూడొచ్చు బాడీ పార్ట్స్ అన్నీ కూడా పెట్టేశారు. జస్ట్ ఒక హెడ్ ఒకటి పెడితే మనకి ఈ యొక్క విగ్రహాన్నయితే వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. తర్వాత ఆవిష్కరణ అయిన తర్వాత ఇంకా ఏదైతే మీరు డిజైన్‌లో చూసారో, ఆ విధంగా అయితే ఫినిషింగ్ అయితే చేసుకుంటూ వస్తారు. దాదాపుగా 58 అడుగుల విగ్రహం అండి ఇది. అలాగే భవనం వచ్చేసి 48 అడుగులైతే ఉంటుంది. మొత్తం 6.8 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి. ఇదొచ్చి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఈ యొక్క విగ్రహావిష్కరణ అయితే జరగబోతుందనమాట. మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి గుర్తుగా ఈ యొక్క విగ్రహాన్నయితే పెట్టబోతున్నారు. అలాగే మీరిక్కడ చూడొచ్చండి. ఏదైతే ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కావాలో అంతా కూడా రకరకాల చెట్లు అవన్నీ కూడా తీసుకొనొచ్చయితే పెట్టడం జరిగింది. చూడొచ్చు మీరు. ప్రతి దగ్గర కూడా మన అమరావతి క్యాపిటల్‌లో దాదాపుగా ఒక 30% బ్లూ అండ్ గ్రీన్ లాగా అయితే ఉంటుందండి. ఈ యొక్క విగ్రహాల దగ్గర గాని, అలాగే మనకు రిజర్వాయర్ల దగ్గర గాని, కెనాల్స్ దగ్గర గాని, అలాగే గవర్నమెంట్ ఆఫీస్‌కి సంబంధించిన బిల్డింగ్స్ దగ్గర గాని అంతా కూడా గ్రీనరీ సిటీ అని చెప్పుకోవచ్చనమాట. సో, చూడొచ్చు మీరు. ఒక ప్లాన్‌తో అయితే వెళ్తున్నారండి అమరావతి క్యాపిటల్‌లో. ప్రతిదీ కూడా కొత్తగా ఉండబోతుంది. కట్టే విధానం కూడా చాలా కొత్తగా ఉంటుందనమాట. అందరిని ఆకర్షించే విధంగా అయితే కట్టబోతున్నారనమాట. చూడొచ్చు. ఇంకా జస్ట్ ఒక హెడ్ పార్ట్ పెడితే మనకి ఈ యొక్క విగ్రహానికి సంబంధించి అయితే వర్క్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఏదైతే ఈ యొక్క 58 అడుగుల విగ్రహాన్ని పెట్టబోతున్నారో దానికి సంబంధించి విగ్రహం అయితే కంప్లీట్ అవుతుంది. తర్వాత ఆవిష్కరణ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ అయితే ఇంకా శరవేగంగా అయితే జరుపుకుంటూ వెళ్తారండి. వితిన్ 1 ½ ఇయర్‌లో రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అవ్వాలని అయితే టార్గెట్ అయితే ఉంది. విగ్రహానికి సంబంధించి వర్క్స్ కూడా చాలా ఫాస్ట్‌గానే చేసుకుంటూ వచ్చారండి. చూడొచ్చు ప్రస్తుతం ఎలా ఉంది ఏంటనేది. అది మనకు ఆ రోడ్ మీకు ఏదైతే కనిపిస్తుందో అది N15 రోడ్ అండి. దానికి సంబంధించి కూడా ఒక సైడ్ అంతా కూడా తారంతా కూడా వేసేయడం జరిగింది. అలాగే ఒక చుట్టుపక్కల కూడా మీరు వర్క్ చూసుకోవచ్చు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా.
దాదాపుగా ఒక 6 ఎకరాల్లో అయితే ఈ యొక్క విగ్రహాన్ని అయితే పెట్టబోతున్నారండి. చూడొచ్చు ప్రస్తుతం అంతా కూడా ఒక లెవెల్‌కి అయితే వచ్చేసిందండి. ఒక 2 డేస్‌లోనే మనకు ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ అయితే ఉంది. ప్రస్తుతం ఈ యొక్క చెట్లు అవన్నీ కూడా రకరకాల చెట్లు అవన్నీ కూడా తీసుకొని వచ్చి పెట్టడం జరుగుతుందండి గ్రీనరీ కోసం అయితే. పైన ఒక విగ్రహం కూడా పెట్టేస్తున్నారండి. మొత్తం ఇప్పుడు బాడీ అంతా కూడా పెట్టేశారు. జస్ట్ ఒక హెడ్ ఒకటి బ్యాలెన్స్ ఉందన్నమాట.